దైవిక ఉద్దేశంలో నడుచుట 2 ముగించాం. మూడవది చూద్దాము. ఎఫెసీయులు 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. దేవుని కృప వివిధ రీతులుగా పనిచేస్తుందని చూసాము. ఈ యొక్క కృపను గూర్చి మనం నేర్చుకోగలిగితే ఎంత శక్తిని మనం కృప ద్వారా పొందుకోగలము. దేవుని యొక్క కృప అనేది అసాధారణమైనది. ఇది మన శక్తి వలన కాదు, దేవుని కృప వలననే పొందుకుంటాం. ఎఫెసీ 2:8 వచనము, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, మన పోషణ, మన సదుపాయములు సమస్తము ఆయన కృప ద్వారానే మనకు అనుగ్రహించబడుచున్నవి. దేవుని కృప మాత్రమే. అయితే దేవుని కృప కొరకు మనము వెతకాలని, ప్రయాసపడాలని మతములు మనకు బోధించుచూ ఉన్నవి. సరేనా? రక్షింపబడక మునుపే ప్రేమించాడు, ఇప్పటికీ ఆయన ప్రేమిస్తున్నాడు. మన ప్రయాస వలన పొందలేం, మన క్రియల వలన కాదు. దేవుడే మొదట మనలను ప్రేమించాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు. అందుకే ప్రేమ స్థానంలో కృపను బోధిస్తున్నాం. అందుకే దేవుడు మిమ్ములను పిలిచినప్పుడు మీరు ఎలా ఉన్నారు అనేది ప్రాముఖ్యం కాదు, పరిశుద్ధాత్మ ద్వారా ఆకర్షించాడు. ఈరోజు దేవుని కృప, ప్రేమ వల్లనే తిరిగి జన్మించావు. కృప వల్లనే మీరు ఆయన్ను తెలుసుకుని ఉన్నారు. కృప వలననే మీకు ఆయనతో నిత్యజీవం ఎదురుచూస్తున్నది. కృప ద్వారానే తెరవబడిన పరలోకం మన కోసం ఎదురుచూస్తుంది. అవును, కనుక దేవుని కృప అనే దానిని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక వ్యక్తిని, ఎవరినైనా తాకినట్లయితే అది ప్రత్యేకంగా ఉంటుంది. దేవుని తాకుదల అతీతమైనది. నేను ఆయన యందు తిరిగి జన్మించినప్పుడు ఇది జరుగుతుంది. మీరు రక్షణ పొందుకున్నప్పుడు మీరు సంపూర్ణులు కాదు. సరే, మనము ఎన్ని కార్యములు సంపూర్ణంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ సంపూర్ణులం కాం. కృప నేర్పిస్తుంది. కృప శక్తివంతమైంది. కృపను గూర్చి అర్థం చేసుకుంటే అది చాలా అద్భుతమైనది. దేవుని తెలుసుకొనుట గొప్పది. కృప దేవుని నుండి వచ్చింది. ఆ యొక్క కృప మీకు అసాధారణమైనటువంటి శక్తిని అనుగ్రహిస్తుంది. ఇంతకు మునుపు మీకు లేని సామర్థ్యాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు ప్రజలు ఇలా అంటారు, ఎవరి జీవితాల్లోకైనా యేసు ప్రభువును అంగీకరించడానికి హృదయాలు తెరవమన్నప్పుడు, నా అలవాట్లు, బంధకాలు మీకు తెలియవు, ఖచ్చితంగా నా యొక్క పరిస్థితులు మీకు తెలియవని వారు చెప్తారు. నేను అనేకమైన పిచ్చి పనులు చేశాను, వాటినన్నిటినీ నేను సరిచేసుకుని ఉన్నాను. సంఘము అనేది భవనం కాదు, మనమే దేవుని యొక్క సంఘము, శరీరమై ఉన్నాము. నేను లోకంలో పిలువబడి ఆయన సంఘంలో చేర్చబడి ఉన్నాను. కనుక కృప అనేది దేవుని యొద్ద నుండి వస్తుంది. మనలో అనేక మంది దేవుని కృప ద్వారా తిరిగి జన్మించి ఉన్నాము. యేసుని రక్షకునిగా అంగీకరించాము. పరిశుద్ధాత్మ ద్వారా సంపూర్ణంగా సమర్పించుకున్నాము. పరిశుద్ధాత్ముడు నా యొక్క పాపములను గూర్చి ఒప్పింపచేశాడు. అవును, మతము అనేది నిన్ను ఒప్పింపచేయదు. విన్నారా? మతము నిన్ను దోషిగా చూస్తుంది. ఈ వ్యత్యాసముంది. ఇది చాలా భిన్నమైనది. మనము దేవుని ప్రేమ, జాలి, కృపను అనుభవించకపోతే మనము ఎల్లప్పుడూ కూడా మతము క్రిందను, సాంప్రదాయాల క్రిందను, ఆచారాల క్రిందను అణిగిపోయి ఉంటాము. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు మీకు బోధించి నేర్పిస్తారు. అప్పుడు మీరు దేవుని కృపను తెలుసుకోగలరు. ఈరోజు ఆలకిస్తున్న అనేక మంది వారికున్న భయము చేత బయటికి రాలేకపోతున్నారు. సరే, ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు అనే భావనలో ఉన్నారు. వారు వీటి చేత బాధింపబడుతున్నారు. కృప వీటి నుండి విడుదల చేస్తుంది. ఆత్మలో నడుచున్నట్లుగా కృప విడుదలనిస్తుంది. సరే,
ఆత్మలో నడుచుట గూర్చి తర్వాత మాట్లాడదాం. ఆత్మచేత నడిపించబడకుండా మీరు సంఘంలోనికి వస్తున్నారా? అయితే అది సరి అయినది కాదు. మనము ఎల్లప్పుడూ ఆత్మచేత నడిపించబడుతూ ఉండాలి. నేరము మోపువాడు ఎల్లప్పుడూ వెంబడిస్తుంటాడు. రోమా 8వ అధ్యాయంలో దీని గురించి మనం చూస్తున్నాం. మనము దేవుని కృపను అర్థం చేసుకోలేకపోతున్నాం. సరే, మనం ప్రజలను దోషులుగా చూడము. వారి హృదయాలకు అందించబడినట్లుగా సత్యమును, ప్రేమను బోధిస్తున్నాము. అది ఫలించునట్లుగా ఆయనే నీటిని సామర్థ్యమిస్తున్నాడు. ఎందుకనగా మన శక్తి వలన మనం ఎవ్వరినీ మార్చలేము. అవును, మీకు మీరు కూడా మార్చుకోలేరు. దేవుని కృపే. సరే, మంచిది. మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చదువుకుందాం. సంగమా, మనం బైబిల్ చదువుదాం, లేఖనాన్ని పరిశీలిద్దాం. ఎందుకనగా వాక్యం నేర్పిస్తుంది. సరే, మంచిది. ఇప్పుడు 1 కొరింథీయులు 3వ అధ్యాయము 10వ వచనంలో పౌలు ఇలా అంటున్నాడు: దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దానిమీద కట్టుచున్నాడు. ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ప్రతివాడు ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకోవాలి. నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలనే అని పౌలు చెప్పుచున్నాడు. దేవుని కృప అనేది నీవు దేవునికి లోబడేటట్టుగా సహకరిస్తుంది. యేసుకు ఎంతమంది లోబడతారు? నాకు కృప కావాలి. దైవిక కృప, దైవిక కృప నేను యేసుకు లోబడేటట్టుగా సహకరిస్తుంది. దైవిక కృప ద్వారా ప్రతి ఒక్కరినీ అది బలపరుస్తుంది. అన్ని కృప ద్వారానే. సరే, నా సొంత బలంతో నేను చేయలేను. ఇర్మియా 1, అది దేవుని కృపే. ఇర్మియా చూద్దాం. యేసుకు లోబడడం అనేది సులభమైనది. దానికి కృప కావాలి. అది అవసరం. అందుకే ఇర్మియా 1వ అధ్యాయము 8వ వచనము: నీ తల్లి గర్భంలో రూపించబడక మునుపే నేను నిన్ను ఏర్పరచుకున్నానని ఇర్మియాతో చెప్పాడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకిలాగు సెలవిచ్చెను: నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీయూ చెప్పవలెను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను: ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను. పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించియున్నాను. దేవుడు అతని నోటికి శక్తినిచ్చాడు. దీన్ని చూసినప్పుడు బైబిల్లో దేవునికి ఒక విధానమంటూ ఉన్నది. అది పరిపూర్ణమైనది. దీన్ని చూస్తున్నాం. వారిని గూర్చి నీవు భయపడవద్దు, నీకు తోడైయున్నాను. దేవుడు మన పక్షముగా ఉంటే మనకు విరోధి ఎవడు కదా? కనుక దేవుడు ఏ విధంగా భావిస్తున్నాడో మనం అలా ఆలోచిస్తే అప్పుడు మన జీవితంలో అనేక అద్భుత కార్యములను మరియు ఆయన ఉద్దేశాలను మనం నెరవేర్చగలము. ఇక్కడ ప్రవక్త ఇలా అంటున్నాడు: నేను బాలుడను, నేను వెళ్ళలేనని చెప్తున్నాడు. ఇలా చూస్తున్నాము. దేవుని యొక్క పిలుపు ఇప్పటికీ నాకు జ్ఞాపకమున్నది. నాకు సహాయం చేయమని దేవుణ్ణి వేడుకొని ఉన్నాను. నాకు సాయం కావాలి. ఏమైనప్పటికీ కూడా నాకు దేవుని కృప అవసరమై ఉన్నది. నా యొక్క ఆలోచన
ఎలా ఉన్నప్పటికీ కూడా నేను దేవుని యొక్క కృపలో ఉంటాను. నన్ను ఆయన ఆఫ్రికా పంపినప్పటికీ కూడా ఇప్పుడు మనకు ఆఫ్రికాలో కూడా ప్రజలు ఉన్నారు. ఎందుకు ఆయన ఆఫ్రికా పంపినా అని అన్నాను. ఎందుకంటే కష్టం. అక్కడికి వెళ్ళాలంటే భయము. ఆ యొక్క ప్రదేశాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ నేను వెళ్తాను. నేను ఎన్నడూ ఆ యొక్క ప్రదేశాలకు వెళ్ళలేనప్పటికీ వెళ్ళుటకు దేవుని కృప నాకు సహాయం చేస్తుంది. ఆఫ్రికాకు అలానే వెళ్ళాను. చివరికి అక్కడికి మేము వెళ్ళాము. ఆఫ్రికాను ప్రేమిస్తున్నాము. అక్కడ ప్రజలున్నారు, సంఘములున్నాయి. మనము దేవుని కృపను గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ప్రయాణం చేయుటకు ఆయనకు లోబడక ఉండినట్లయితే, నేను వెళ్ళి ఉండకపోతే విజయం పొందేదాన్ని కాదు. మనము ఎల్లప్పుడూ ఆయనకు అవును ప్రభువా అని చెప్పాలి. మన యొక్క జీవితాలలో యేసును అవును అని చెబుతూ విధేయత చూపాలి. నేను దానికి చేరుకోవాలంటే నాకు దేవుని కృప ఎంతో అవసరమై ఉన్నది. నేను కృపను తృణీకరించను. అయితే దేవుని పని చేయుటకు ఆయన కృపను పొందుకొని ఉన్నాను. ఇర్మియా యొక్క నోటిని ప్రభువు తాకిన తరువాత ఆయన చెప్పాడు. ఆయన మాటలను నోట్లో ఉంచాడు. ఇర్మియా చిత్తము ప్రభువా అన్నాడు. ప్రభువు అతని నోటిలో మాటలు ఉంచిన తరువాత అతన్ని అడిగాడు. ఆయన తన వాక్కును ఇర్మియా నోటిలో ఉంచిన తరువాత దాని తరువాత మనం చూస్తున్నాం, నీకు ఏమి కనబడుతుందని అడిగాడు. అతడి నోటిని తాకక మునుపు ఏం కనబడుతుందని అడగలేదు. ఆయన యొక్క వాక్కును అతని నోటిలో పెట్టిన తరువాత విశ్వాసం వృద్ధి చెందినప్పుడు అడిగాడు. అతడు సరి అయిన దారిని చూచియున్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ. దేవుడు ఎల్లప్పుడూ మనతో మాట్లాడుతుంటాడు. అది మనం తెలుసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు పరీక్షించాలి. మంచిది. 2 కొరింథీలు 12వ అధ్యాయంను చూద్దాము. అపోస్తులుడైన పౌలు గారు లేఖనముల ద్వారా ఈ యొక్క సందర్భంలో మాట్లాడుతున్నారు. ఈరోజు ఆ లేఖనాలను పరిశీలన చేద్దాము. 1 కొరింథీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. అక్కడ మనకి దైవికమైన శక్తి కనిపిస్తూ ఉన్నది. ఆయన మన యొక్క బలహీనతలు, సమస్యలు ఎరిగినవాడు. ఏమైనా దాచగలమా? లేదు. ఏమీ దాచి ఉంచలేము. లేదు. ప్రభువు మిమ్ములను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన మిమ్ములను పిలుస్తూ ఉన్నారు. జరగబోతుంది ఆయనకు తెలుసు. 2 కొరింథీ 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముల్లు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. కష్టాలలో, బాధలలో, ప్రతి విషయంలో క్రీస్తు నిమిత్తము నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నా దేవుని కృపలో అత్యధిక శక్తి మనలో కలిగి ఉంది. దేవుని కృపలో సామర్థ్యము ఉన్నది. సరే, అది నన్ను మార్చెనని అంటున్నాడు. మనము ఒంటరిగా దేనినైతే చేయలేమో దానిని అది కృప చేస్తుంది. నా రక్షకుని బట్టి వీటన్నిటిలో నేను శ్రమను అనుభవించాను. ప్రతి శ్రమను కూడా పౌలు ఎదుర్కొన్నాడు. ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, శ్రమలు చూచినప్పుడు ఒకప్పుడు క్రైస్తవులను చంపేవాడు. క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు వాటిని పొందుకుంటున్నాడు. ఇతడు చాలా చేశాడు. కానీ అతడు రక్షణ పొందినప్పుడు నేత్రాలు తెరవబడ్డాయి. అతడు అంధకారములో నుండి ఇప్పుడు వెలుగు ప్రపంచంలోనికి మార్చబడ్డాడు. నా నామము నిమిత్తం ఎంతగా శ్రమ పడతాడో చూపిస్తానన్నాడు. దేవుడు వాడుకున్నాడు. అయితే శ్రమల ద్వారా అతడింకనూ దేవునికి చేరువయ్యాడు. అర్థమైందా?
ఈ యొక్క వాక్యము మిమ్ములను క్రీస్తు కొరకు శ్రమపడునట్లు జయించుటకు శక్తినిస్తుంది. మనము శోధనలు, శ్రమల ద్వారా ప్రయాణం చేస్తున్నప్పుడు మనము విశ్వాసంలో బలపడుటకు మరియు దేవునికి దగ్గరగుటకు సహాయపడతాయి. అయితే వీటన్నిటినీ జయించుటకు నా కృప చాలును అని ఆయన అంటున్నాడు. అతడు బలహీనుడైనప్పటికీ వీటిని జయించాడు. సరే, అతడు బలహీనుడు. ఆ బలహీనత సమయంలో యేసు జ్ఞాపకం చేస్తున్నాడు, మీ బలహీన సమయంలో నిన్ను బలపరుస్తాను. సరే, అయితే అతడు నిరంతరము యేసుతో కలిసి ప్రయాణించియున్నాడు. అన్నింటిలో అతడు దేవునికి విధేయత చూపాడు. సరే, అతడు ఎల్లప్పుడూ ప్రభువుకు విధేయతగా ఉన్నాడు. సరే, ఫిలిప్పీలు 4:13-14 నిన్ను బలపరచు క్రీస్తు ద్వారా నీవు సమస్తము చేయగలవు. దాని తరువాత 14 పౌలు ఇలా చెప్పుచున్నాడు, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనున్నది మంచి పని అని ఆయన చెప్పుచున్నాడు. మీరు అమ్ముడు పోయినప్పుడు సంఘం బలహీనమవుతుంది. సరే, మీరు యేసును వదిలిపెట్టిన సమయంలో కొన్నిసార్లు పరిస్థితులు అలా వస్తాయి. అయితే దేవుని స్వరములో నీకు కావలసినవన్నీ ఉన్నవి. దేవుని స్వరం ఎక్కడ వింటారు? ప్రార్థనలో, వాక్యంలో కదా. కఠినమైన స్థలాలలో కూడా ప్రభువు తన స్వరంతో మీతో మాట్లాడుతారు. వాక్యం మాట్లాడుతుంది, అందుకే అపవాది చదవనివ్వడు. ప్రార్థనలో నీకు అవసరమైనవన్నీ వాక్యం ద్వారా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్వరంలో శక్తి ఉన్నది, ఆ స్వరంలో కృప ఉంది. అయితే కఠినమైన మన మనస్సు వాక్యాన్ని చదవనివ్వదు. రోమా 6:7 ప్రకారము మనస్సాక్షి ఉంది. మనము 2 స్వభావములు కలిగి ఉన్నాము. అవును, మనం వీటిని కలిగి ఉన్నాం. ప్రకృతి స్వభావమును కలిగి ఉన్నాము. మన యొక్క మనస్సులో దేవునితో పోరాటం చేస్తుంటాము. సరే, ఇప్పుడు కూడా మన మనసులో పోరాటం అనేది జరుగుతూనే ఉంది. అందుచేతనే ప్రతి స్థలములో కూడా మనము అన్ని విషయాలలో అభివృద్ధిని మనం పొందుకోవాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుచున్నాడు. పోరాటము జరుగుచున్న ఆ స్థలాలలో నుండి మనం వెనుకకు వెళ్ళి దేవుని స్వరం వినాలి. నీకిష్టమొచ్చినది ప్రతీదీ చేయటం కాదు, సరేనా? ఆయన యొక్క చిత్తమును మనం చేయాలి. దేవుడు మాట్లాడితే విజయం మనకొస్తుంది. కృపలో నడవడానికి బదులుగా కొన్నిసార్లు మనం ఆయన యొక్క స్వరాన్ని మనం వినాలి. మీ భావోద్రేకాల మధ్య వినకూడదు. అయితే కొన్నిసార్లు మన భావోద్రేకాలు మనల్ని చిక్కుల్లో పడేస్తాయి. సరేనా? మనము దేవుని యొక్క కృపలో నడుచుటకు పరలోకంలో మనము యేసుతో కూడా ఆసీనులమై ఉన్నాము. దీనికి మనకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆమేన్. మంచిది, దేవుడు కార్యం చేస్తున్నాడు, మనలో క్రియ చేస్తున్నాడు. హల్లెలూయా. సరే, మంచిది. దేవుని యొక్క కృపలో నడుచుట అనేది అది విడుదలను మనకు అనుగ్రహిస్తుంది. ఆయన విమోచిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాట్లాడతాడు. ఆయన కొరకు ఆశపడిన వారితో మనం వినాలి. రోమా 8:1 అపోస్తులుడైన పౌలు ఇలా అంటున్నాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. సరే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరముననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద
మనస్సునుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరాను సారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఈ అధ్యాయమంతా బావుంటుంది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని చెప్పుచున్నాడు. నాకు ఏ శిక్షా విధి లేదు, నాకు కొన్ని సమస్యలున్నాయి, విడిపించబడ్డాను. సరే, అందుకే తన సంఘమునకు విడుదలనిచ్చాడు. మన యొక్క జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు, ఇబ్బందులు అనేవి ఉంటాయి కదా. నా యొక్క ప్రతి అవమానమును, సమస్యలను ఆయన యొక్క రక్తంతో కడిగివేసి ఆయన యొక్క నీతిని నా జీవితంలోనికి పంపించారు. నేను ఆత్మలో నడుచుట ప్రారంభించినప్పుడు ఆయన అందుబాటులో ఉంటారు. కానీ నేను శ్రమనొందుతూ ఉన్నప్పుడు శత్రువు దాన్ని వ్యతిరేకంగా వాడుకుంటాడు. నేను ఎన్నడూ పైకి లేవలేకుండా వాడు బహుగా ప్రయత్నిస్తాడు. నేను శిక్ష పొందేలా వాడు చేస్తాడు. అపవాది వాడు అబద్ధికుడై ఉన్నాడు. యేసు నన్ను విడిపించాడు. ఇప్పుడు దేవుడు నా మనస్సును రూపాంతరపరిచాడు. యేసు నన్ను అపవాది కోరల నుండి, శత్రువు చేతి నుండి విడిపించాడు. అయితే వీటన్నిటినీ మనము జయించుటకు దేవుని యొక్క కృప కలిగి ఉన్నాము. నిత్య జీవమునకు, దైవభక్తికి అవసరమైనవన్నీ ఇచ్చాడు. కనుక అపవాది మన యొక్క జీవితాన్ని నియంత్రించకుండా మనం కాపాడుకోవాలి. సంపూర్ణులగుటకు ముందుకు సాగాలి. సరే, పరిపూర్ణులుగా ఉండాలి. పరిశుద్ధత అనేది శక్తి గలది. రక్షణ అనగా పరిపూర్ణత. ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందుకుంటాను. ఎప్పుడైతే నేను ఆయనను అంగీకరిస్తానో, ఆయన దెబ్బల ద్వారా నేను స్వస్థతను పొందుకుని దైవిక సమాధానంలో నేను నడుస్తాను. నా చుట్టూ ఉన్న ప్రపంచం గలిబిలితో ఉన్న నేను సమాధానంతో ఉంటాను. దేవుడు ఆ స్థలములలో నిన్ను ఆయన కొరకు వాడుకుంటాడు. నాకొకటి గుర్తుంది. దేవుడు ఒక దైవజనుని ద్వారా నాతో మాట్లాడినది. ఓర్పు కలిగి ఉంటే నేను నిన్ను వాడుకుంటానని. మనము పరిశుద్ధాత్మ ఫలములు ఫలించాలని కోరుకుంటున్నాడు. సరే, పరిశుద్ధాత్మ ఫలము ఆయన నాలో చూడాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ ఫలములేమిటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎప్పుడైతే మనము దేవుని ఆత్మను ఆహ్వానిస్తామో, నా ప్రాణము కేకలు వేస్తున్నప్పటికీ కూడా నేను ఆత్మ చేత నడచుటకు మాత్రమే నేను నిర్ణయం తీసుకుంటాను. సరేనా? కృపలో ఉన్నప్పుడు దేవుడు అనుమతిస్తే మనము సమస్తము చేయగలము. మీరు చేయగలరు. సరే, మీకు మీరుగా మీ పోరాటాలు గెలవలేరు. నిన్నటిది కాదు, ఈ రోజుదే. దేవుని కృప మీకు కావాలి. యేసు జయించి ఉన్నాడు, మనకు విజయం వచ్చింది. కానీ మనము గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాము. పేతురుకి ఇక్కడ ఒక సమస్య వచ్చింది. అయితే కేఫా అంతియోకియాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. ఎలాగనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరై పోయెను. పేతురు యొక్క పాత స్నేహితులు అక్కడికి వచ్చి ఉన్నారు. వీరు అన్యజనులతో కలిసిపోయి ఇతడు వారితో కలిసి భోజనం చేయుచుండెను.
కనుక అక్కడ కొంత వివాదం జరిగింది. అతనితో కూడా తక్కిన యూదులు వేషధారణము వేసి మోసము చేసిరి. వేషధారణ. పేతురు వేషధారణ వేశాడా? అవును, చేశాడు. అయితే పౌలు వచ్చి వారిని గద్దించినట్లుగా చూస్తున్నాం. వారి వేషధారణకు బర్నబా కూడా మోసపోయాడు. వేషధారణ అనేది అది ఒక దురాత్మగా మనము చూస్తూ ఉన్నాము.